ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ రాష్ట్రానికి చెందిన పలువురు మాజీ నేతలను కలుసుకున్నారు. మాజీ ప్రధాని, మాజీ ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. వారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడ్యూరప్పలతో భేటీ అయ్యారు. వారందరూ డీకేకి అభినందనలు తెలిపారు. సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలంటూ వారిని ఆహ్వానించారు డీకే. కర్ణాటక సీఎంగా సాయంత్రం 4:05 ప్రమాణ స్వీకారం చేస్తారు డీకే శివకుమార్. లోక్ భవన్ లోని గ్లాస్ హౌస్ లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ డీకేతో ప్రమాణం చేయించనున్నారు. సీఎంతో పాటు 10 మందికి పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా డీకే ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. డీకే శివకుమార్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేజే జార్జ్, రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, యూటీ ఖాదర్, మల్లనగౌడ, బసనగౌడ పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, లక్ష్మీ బెబ్బాల్కర్ మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇక జి పరమేశ్వర్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ రాష్ట్రానికి చెందిన పలువురు మాజీ నేతలను కలుసుకున్నారు. కర్ణాటక సీఎంగా సాయంత్రం 4:05 ప్రమాణ స్వీకారం చేస్తారు డీకే శివకుమార్. రైట్, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ మనకి అందుబాటులో ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. 4:05 లోక్ భవన్ లో ఉన్నటువంటి గ్లాస్ ఫ్లోర్ లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి డీకే శివకుమార్ ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి ఆయన సిద్ధరామయ్యను కలిశారు, తర్వాత మాజీ ప్రధాని, తర్వాత దేవేగౌడను కలిశారు, అలాగే మాజీ సీఎం యడ్యూరప్పను కూడా కలిశారు. వారందరితో కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దేవేగౌడని తన రాజకీయ గురువుగా భావిస్తారు. జేడీఎస్ నుంచి తన రాజకీయ కెరీర్ ముగిసి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అతను దేవేగౌడను కూడా కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. సో అందరూ రాజకీయ నాయకులు ఏదైతే గతంలో మనం కేరళలో చూసాం, మన తమిళనాడులో చూసాం, ప్రస్తుతం కర్ణాటకలో చూస్తున్నాం. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి డీకే శివకుమార్ తన సీనియర్ నాయకులందరితో కూడా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన కాసేపట్లో కూడా అక్కడ తన సదాశివ నగర్ హౌస్ ఉంది, ఆ హౌస్ నుంచి బయలుదేరి ప్రమాణ స్వీకారం 4:05 అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన 3 గంటలకంతా లోక్ భవన్ చేరుకుంటారు. ఈలోగా ఇప్పటికే తెలంగాణ నుంచి, అలాగే తెలంగాణ నుంచి కేరళ సీఎంలు కూడా, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు కూడా ఇక్కడ చేరుకున్నారు. బెంగళూరుకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ నేతలు ఎవరైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో పాటు సీనియర్లు అంటారు దాదాపు 30 నుంచి 35 మంది వివిఐపీ గెస్టులు ఉన్నారు. వాళ్ళంతా కూడా బెంగళూరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకంతా కూడా లోక్ భవన్ చేరుకోవాలని ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం బెంగళూరు అంతా కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఉంది. పోలీసులంతా కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 14 మందితో కేబినెట్ తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ కేబినెట్ లో మహిళలకు కూడా ఎవరికి స్థానం కల్పించినటువంటి పరిస్థితి ఉంది డీకే శివకుమార్ కేబినెట్ లో. అయితే రెండవసారి కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఆ ఎక్స్పాన్షన్ లో మహిళలు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4:05 లోక్ భవన్ లో గ్లాస్ హౌస్ లో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఎంతమంది డీకే శివకుమార్ తో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా? డీకే శివకుమార్ తో పాటు కూడా మొత్తం టోటల్ గా 14 మంది అవుతారు. అయితే 13 మంది మంత్రులు అవుతున్నారు. డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా పరమేశ్వర గతంలో సిద్ధరామయ్య సర్కార్ లో హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం పరమేశ్వర్ కి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. అలాగే ఎవరైతే మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే ఉన్నారు, గతంలో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత యతీంద్ర సిద్ధరామయ్య సీఎం గా తప్పుకున్న తర్వాత ఆయన కుమారుడికి కేబినెట్ పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇందులో సక్సెస్ అయ్యారు. అలాగే గతంలో ఉన్నటువంటి నలుగురికి కూడా మళ్ళా స్థానం జరిగింది. ఈ 14 మందిలో అంటే శివకుమార్ కాకోకుండా మిగిలినటువంటి 13 మందిలో ఎక్కువగా సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వర్గీయులకి కూడా ఎక్కువగా మినిస్టర్ పదవులకు దక్కాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే కేజే జార్జ్, ఎంబీ పాటిల్, తర్వాత సతీష్ జార్కోలి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక ఖర్గే, యూటీ ఖాదర్, అలాగే
బైరేటి సురేష్, తర్వాత యతీంద్ర సిద్ధరామయ్య, వీళ్ళంతా కూడా సిద్ధరామయ్య వర్గానికి సంబంధించినటువంటి వారు. అలాగే వీరందరితో కలిసి పోతానని చెప్పి కూడా సిద్ధరామయ్యతో పాటు ఆ యొక్క కాంగ్రెస్ హైకమాండ్ కూడా డీకే శివకుమార్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. అయితే మరో 11 మందికి కేబినెట్ లో అవకాశం ఉంటుంది. రెండవ దఫా కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు వారికి కూడా అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఆ కేబినెట్ ఎక్స్పాన్షన్ లో తన వర్గానికి సంబంధించినటువంటి నేతల్లో ఎవరెవరికి కేబినెట్ లో చోటు కల్పించాలన్న దానిపై కూడా డీకే శివకుమార్ స్పష్టత ఉంది. అయితే మధ్యాహ్నం 4:05 ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యి ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ప్రత్యేకమైనటువంటి విందు కూడా ఉంది. తర్వాత రాత్రికి ఎవరికి వాళ్ళు వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. రేపటి నుంచి కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్ పాలన ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ఓకే దినకర్.